శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. నరం లేని నాలుక 1000 కూతలు కూస్తాయనేసి పెద్దలు చెప్తుంటారు. కానీ రాజకీయ నాయకుల నాలుక ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీకి చాలా ట్విస్ట్ అవుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా నిన్న ఢిల్లీ వేదికకు జరిగిన తెలంగాణ ఆడబిడ్డ విజయశాంతి గారు చెప్పిన మాట అట్లనే అనిపిస్తుంది. హిందూ విక్రమ్ విజయశాంతి గారిని గురించి మాట్లాడుతున్నాం అంటే నిన్న ఏదైతే మా వారు మాట్లాడారో ఒకసారి చూద్దాం. కాబట్టి రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో అనేక రాష్ట్రాల్లో ప్రజల్ని చూశారు, కలిశారు, మాట్లాడారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. కోలాగాన చెయ్యాలి అనుకున్నారు. తెలంగాణలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి కోలాగాన చెయ్యండి అన్నారు. అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసింది, పద్ధతిగా కోలాగాన చేసి అపోజిషన్లో ఉన్న అన్ని పార్టీల్ని సలహాలు తీసుకుంది, సూచనలు తీసుకుని ఆమోదం తెలిపింది, అన్ని చేశారు అక్కడ బందీగా. ఆ తర్వాత గవర్నర్కి పంపించారు, కేంద్రానికి పంపించారు. ఫైనల్ గా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి ఆమోద ముద్ర పొందాలి. ఈ రకంగా ఒక ప్రవర్తన. కానీ ఇవాళ బీజేపీ వెనక అడుగు వేస్తుంది, మెలికలు తిప్పుతుంది. నేను బీజేపీని మోడీ గారిని ఒక విషయం అడగదలుచుకున్నాను. మోడీ గారు ఆ మధ్య జమిని ఎన్నికలు చేద్దామని చెప్పారు. కానీ అపోజిషన్ వాళ్ళు జమిని ఎన్నికలు చేయకూడదని భారతదేశంలో ఉన్న అపోజిషన్ లీడర్లు అందరూ పార్టీలు చెప్పారు. కానీ మోడీ గారు ఏమన్నారంటే లేదు, జమిని ఎన్నికలు నిర్వహించి తీరుతాం అని ముందు పట్టుబట్టారు. మరి మోడీ గారు జమిని ఎన్నికలకి మీరు చూపించే శ్రద్ధ కొంచెం 42% బీసీ రిజర్వేషన్ కూడా చూపిస్తే బీసీలకి న్యాయం చేసిన వారు అవుతారు కదా అని నేను మోడీ గారిని అడుగుతున్నాను. అయితే బీసీ బిల్ ఏదైతే ఇక్కడ 42% ఏదైతే ఆర్డినెన్స్ కింద పంపించారో 9th షెడ్యూల్లో, దానికి అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ అపోజ్ చేస్తుందని చెప్పేసి నిన్న జంతర్ మంతర్ దగ్గర వచ్చేసరికి వీరు ధర్నా చేయడం జరిగింది. అండ్ విజయశాంతి గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారిని, బీజేపీ గవర్నమెంట్ని ఇష్టం ఉన్నట్లు దూషణలు చేసుకుంటూ వారి స్పీచ్ అనేది జరిగింది. అయితే అసలు నిజంగా విజయశాంతి గారికి రిజర్వేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంది అని తెలియకముందే ఒక స్క్రిప్ట్ ఇవ్వగానే ఆ స్క్రిప్ట్ ఒక సినిమాటిక్ డైలాగ్స్ లాగా చెప్పడం నిజంగా విజయశాంతి గారికి అది ఒక అపకీర్తి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి నాన్న ఎవరైతే ఉన్నారో 1990లో ఈ మండల్ కమిషన్ని ఏదైతే విపి సింగ్ గారు తీసుకొచ్చారో ఆ మండల్ కమిషన్ని, బీసీ రిజర్వేషన్ పెంచాలనే మండల్ కమిషన్ని, ఆ చట్టబద్ధత చేయాలని చెప్పేసి ఏదైతే మండల్ కమిషన్ ఉందో ఆ మండల్ కమిషన్ని విపి సింగ్ గారు తేవడంతో ఇక్కడ రాజీవ్ గాంధీ గారు అపోజ్ చేశారు. దానికి ఆ రోజు మండల్ కమిషన్ని సపోర్ట్ చేసింది బీజేపీ, అక్కడ ఉన్న అపోజిషన్ పార్టీ. అండ్ అసలు నిజంగా ఇట్లా ఆ మండల్ కమిషన్ని ఆ రోజు వ్యతిరేకించకపోయి ఉంటే ఈరోజు ఇవి ధర్నాలు అవసరం ఉండేది కాదు. ఈ జంతర్ మంతర్కి వెళ్ళేసి అంత పెద్ద పెద్ద స్పీచ్లు చెప్పుకుంటూ అక్కడ గవర్నమెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ పట్టించుకోకుండా అక్కడ ఢిల్లీకి వెళ్ళేసి చేసే ధర్నాలు కూడా అక్కడ ఉండేది కాదు. అసలు తప్పు మీరు చేసి బీసీలని మీరు తప్పు చేసి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం ఏంటి మేడం? అసలు మీరు ఇదే విజయశాంతి గారు ప్రజా సంగ్రామ యాత్రలో ఒక మాట మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ గురించి అండ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గురించి. ఒకసారి మీరే వినండి అది కూడా ఏం మాట్లాడారు. కొంచెం కాంగ్రెస్ గురించి నాకు బాగా తెలుసు. తెలంగాణ అన్నారు, ఇచ్చా అన్నారు, సంతోషించాం, మేము గౌరవించాం. ఆ రోజు వాస్తవాలు మాట్లాడుకుందాం. కానీ ఆ పార్టీ ఎలా తయారైందంటే సభలు పెడతారు, అద్భుతంగా మాట్లాడతారు, చప్పట్లు కొట్టించుకుంటారు, ఫైనల్ గా ఏం చేస్తారంటే ప్యాకేజ్ తీసుకుంటారు. ప్యాకేజ్ ఎక్కడ అంటే కేసీఆర్ గారి దగ్గర ప్యాకేజ్ తీసుకుంటారు. వాస్తవాలు మాట్లాడదాం, అవాస్తవాలు కాదు. తెలుసు నాకు కొన్ని సందర్భాల్లో బాధతో నోరు మూసుకుని ఉన్నాం. కానీ ఇవాళ మాకు హక్కు ఉంది. ప్రజలకి న్యాయం చేయనప్పుడు, ప్రజల్ని మోసం చేయనప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఉద్యమ నాయకురాలుగా మాట్లాడుతున్నాను నేను. మీ మీద గౌరవంతో ఆ రోజు మీ ఇంపార్టెన్స్ ఇచ్చాను, మీ దగ్గరికి వచ్చాం మేము కాంగ్రెస్. కానీ మీరు ఏ రకంగా తయారయ్యారో ఇవాళ మాట్లాడాలి నేను. ప్యాకేజ్
అంటే ఆషాఢ మాసం వస్తే ఒక చీర కొంటే ఒకటి ఫ్రీగా వస్తుంది చూసారా, ఎక్స్చేంజ్ ఆఫర్. కాంగ్రెస్ ఎలా అయిందంటే ఢిల్లీలో కాంగ్రెస్ లేదు, గల్లీలో కాంగ్రెస్ లేదు. ఏం చేయాలి? కేసీఆర్ అంటాడు నేను మీకు ప్యాకేజ్ ఇస్తాను, మీరు నాకేమిస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మేము ఎమ్మెల్యేలు ఇస్తాం, మీరు మాకు ప్యాకేజ్ ఇవ్వండి. ఇది వాస్తవం కాదా? వాస్తవమా? అబద్ధం చెప్పలేదు కదా. ఆఖరికి ఎలా అయిందంటే ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఎలాగ ఢిల్లీలో కాంగ్రెస్ లేదు, గలీలో కాంగ్రెస్ లేదు, ఏం చేస్తారు పాపం? ఏదో కేసీఆర్ మహాప్రభు ఆయన ఒక ప్యాకేజ్ ఇస్తారు, దాంతోనే సరిపెట్టుకుందాం, సంతృప్తి చెందాం. ఎమ్మెల్యే కదా, ఎవరో ప్రచారం చేశారు, గెలిపించారు. సంతలో గొర్రెలు అమ్మినట్టు మొత్తం వాళ్ళందరినీ తీసుకెళ్లి కేసీఆర్ అమ్ముకుంటా పోలే. అది కాంగ్రెస్. కేసీఆర్ కాంగ్రెస్ ఒకటైపోయినాయి అంట. అంటే ఇక్కడ విజయశాంతి గారు అప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అండ్ సినారియో చూసుకుంటే ఇది 100% వాస్తవం అనేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ ఎప్పుడు పాస్ చేస్తారో ఇక్కడ కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు ఎవరైతే కేసీఆర్ గారు కూతురు ఉన్నారో వారు వచ్చరికి బీసీ రిజర్వేషన్ గురించి ఢిల్లీలో ధర్నా చేస్తారు. అండ్ కవిత గారు ఇప్పుడు ఇందిరా పార్క్లో ధర్నా చేస్తే దాని నెక్స్ట్ డేనే వీళ్ళు వచ్చి ఇక్కడ అంతర్మంత్ర దగ్గర వచ్చి ధర్నా చేస్తారు. అంటే ఇక్కడ ఇంటర్లింక్ అనేది కనబడుతుంది కదా ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనే ఒక టాపిక్లో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ అండ్ వారికి ఉన్న సత్సంబంధాల గురించి మనకి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ విజయశాంతి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారి డైరెక్షన్లోనే కాంగ్రెస్ నడుస్తుందన్న దాంట్లో వాస్తవం ఎంత ఉందో ఇంకా మీరే చెప్పగలరు. అండ్ నిజంగా బీసీ రిజర్వేషన్ గురించి ఆ రోజు మండల్ కమిషన్లో అపోజ్ చేయకపోయి ఉంటే రాజీవ్ గాంధీ గారు ఈ సినారియో ఇంతవరకు వచ్చేది కాదు కదా. కానీ అప్పుడు అపోజ్ చేసిన మీరే ఇప్పుడు రాహుల్ గాంధీ డ్రీమ్ ఇది అంటే తండ్రి ఏమో అపోజ్ చేస్తాడు, కొడుకేమో దాన్ని సపోర్ట్ చేస్తాడా? అంటే అప్పుడు రాజీవ్ గాంధీ గారికి అంటే మీరు డిగ్రేడ్ చేసినట్టే కదా. అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఎందుకు అపోజ్ చేస్తారు ఒకసారి మీరు తెలుసుకుంటే బెటర్. అది ఆ రోజు బీజేపీ ఎందుకు సపోర్ట్ చేసింది, ఇప్పుడు కూడా బీజేపీ సపోర్ట్ చేసి అండ్ మంత్రి శాఖలో అక్కడ రిజర్వేషన్ అనేది వాళ్ళు ఇచ్చారు. మీరన్నట్టు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఇక్కడ రిజర్వేషన్ అనేది కాదు, అక్కడ వాళ్ళు కేంద్ర మంత్రులే బీసీలకి ఎక్కువ శాతం ఇచ్చారు వాళ్ళు. సో ఇక్కడ బీసీలకి ఎవరికి బీసీ పార్టీ అని చెప్పేసి బీసీలకి అభ్యున్నత కోసం, బీసీల కోసం, వారికి ఒక స్టేచర్, ఒక రాజ్యాధికారం కోసం ఎవరు ఇక్కడ కృషి చేస్తారో, ఏ పార్టీ కృషి చేసిందో మీరు తెలుసుకొని మాట్లాడితే బెటర్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన చౌకబారుగా వ్యాఖ్యలు ఏదైతే ఉందో నిన్న నరేంద్ర మోడీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, నిజంగా ఇది మీరు ఫెయిల్యూర్ అని చేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరే ఒకరోజు కాంగ్రెస్ని అపోజ్ చేశారు, మీరే ఈరోజు మళ్ళీ బీజేపీని అపోజ్ చేశారు. అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ గురించి చెప్పింది అబద్ధమా, బీజేపీ గురించి చెప్పింది అబద్ధమా? అసలు మీరు ఏ స్క్రిప్ట్తోనే మీరు మాట్లాడతారు? అంటే ఒక గౌరవం ఉండేది అందరికీ. అట్లాంటి పర్సన్స్ కూడా మీరు ఎందుకు ఇట్లా డైవర్షన్ చేస్తున్నారు పబ్లిక్ని కూడా? నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి మేడం. ఒక తెలంగాణ ఆడబిడ్డగా మండల్ కమిషన్ని అప్పుడు ఎవరు అపోజ్ చేశారు? రాజీవ్ గాంధీ అపోజ్ చేయలేదు ఆ రోజు. ఈరోజు అదే వాళ్ళ తనయుడు రాహుల్ గాంధీ దానికి వారి డ్రీమ్ అనేసి మీరు చెప్తున్నారు, వాళ్ళ కళలని చెప్తున్నారు. అంటే మండల్ కమిషన్ ఉన్నప్పుడు అదే మండల్ కమిషన్ని అప్పుడు చేయొచ్చు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే బీసీ అభ్యున్నత గురించి మీరు ఇంతగా పోట్లాడుతున్న అందరి దగ్గర ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని దింపేసి మహేష్ గౌడ్ గారికి ఎందుకు ఇయ్యరు? అండ్ బీసీలో ఉన్న ప్రామినెంట్ లీడర్స్కి ఎందుకు పదవులు ఇవ్వట్లే? అండ్ ఇక్కడ దళిత సమాజ వర్గం నుంచి ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్న బట్టి విక్రమార్క గారికి ఇక్కడ సీఎంగా ఎందుకు ఇవ్వలేదు? వారు కాంగ్రెస్ లీడర్ కాదా? ఇక్కడ నుంచి వలస వచ్చిన రేవంత్ రెడ్డి గారికి సీఎం ఇస్తారు, కానీ ఇక్కడున్న ప్రజెంట్ ఇక్కడ సీనియారిటీ ఉన్న ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్న బట్టి విక్రమార్క గారికి ఎందుకు పొజిషన్ మీరు ఇయ్యరు? సీఎం పొజిషన్ ఎందుకు ఇయ్యరు? డిప్యూటీ సీఎం ఇచ్చేంత పొజిషన్లో ఎందుకున్నది? ఇది వాస్తవాలు. ఈ వాస్తవాలని మీరు ఒకసారి అర్థం చేసుకుంటే బెటర్ అని చెప్పేసి విజయశాంతిని కోరుకుంటున్నాం. ఈ విషయాల్లో ఏమైనా తప్పు ఉందా ఫ్రెండ్స్? బీసీ రిజర్వేషన్ గురించి అప్పుడు అపోజ్ చేసింది ఎవరో ఒకసారి మీరు నెట్లో కొట్టినా చూస్తుంది. మండల్ కమిషన్ని ఎవరు అపోజ్ చేశారు 1990లో? ఏ పార్టీ సపోర్ట్ చేసింది? మండల్ కమిషన్ని ఎందుకు అపోజ్ చేసింది? ఈ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఆ రోజు. అండ్ వీపీ సింగ్ గారిని ఎందుకు వారిని హేళన చేసుకుంటూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అట్లా డిస్కరేజ్ చేసింది? అండ్ రిజర్వేషన్ గురించి ఇప్పుడు జాతివాదం అనుకుంటే జాతి 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 అనుకుంటే మాట్లాడే వారు జవహర్లాల్ నెహ్రూ గారు ఎందుకు రిజర్వేషన్ని ఒక వేస్ట్ థింగ్ అని చెప్పేసి వారు కోట్ చేయడం జరిగింది. ఇవన్నీ కాంగ్రెస్ చేసిన హీన చరిత్ర. ఈ విధంగానే ఏదైనా స్క్రిప్ట్ సినిమా డైలాగుల లాగా వారు మాట్లాడడం నిజంగా చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి అందరి అభిప్రాయం ఇక్కడ.
సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మేము ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే మీరు కమెంట్లలో ఆ టైం స్టాంప్ పెట్టేసి దాని గురించి మీరు రైజ్ చేయండి. దానికి కంపల్సరీగా మా వంతు మీ సమాధానం విత్ ఆధారాలతో మీకు ఇస్తాం. జై హింద్, జై భారత్.